అందరికీ మరణాత మోషేసుకు ఉపవాస ధ్యాన కార్యక్రమాలు 16వ రోజు నిర్గమాకాండం 16వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములకు వచ్చేసరికి వారికి ఆహారపు కొరత ఏర్పడింది. ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద సణుక్కోవడం ప్రారంభించారు. స్తుతి జీవితం లేనప్పుడు సణుగు మొదలవుతుంది. దేవుడైన యెహోవా వారి సణుగును చూచి దేవుడైన యెహోవా వారికి ఆకాశము నుండి ఆహారాన్ని వారికి అనుగ్రహించడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుడైన యెహోవా దైవ పోషకుడిగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నారు. దేవుని మహిమ మేఘము వలె అరణ్యములో ఆవరించినప్పుడు నూగు మంచు వలె సన్నని కణములుగా నేల మీద పడ్డం వారికి కనబడుతుంది. ఇదేమి అని వారు అడిగినప్పుడు మోషే అంటున్నారు, ఇదే ఆహారము అని తెలియచేసినట్లు ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టినట్లు 35వ వచనములో మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీలు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. తెల్లని కొత్తిమీర గింజవలే కనబడుతుంది. ఇంకా దీని యొక్క టేస్ట్, దీని యొక్క తీపి రుచి ఎటువంటిది అనగా తేనె కంటే మధురముగా కనబడుతుంది. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమెరు చొప్పున కూర్చుకోవాలి. 6వ దినమైతే 2 ఓమెరు కూర్చుకోవాలి. 7వ దినము సబ్బాతు దినము గనక అని దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విషయాన్ని ఇశ్రాయేలీయులకు తెలియచేయడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుడైన యెహోవా వారికున్న అవసరతను తీర్చారు. ఆహారం ఇచ్చి వారిని పోషించారు. దైవ పోషకుడిగా మనకు కనబడుతున్నారు. జీవాహారము నేనే. ఆనాడు ఇశ్రాయేలీయులకు మన్నావలే ఆహారాన్ని కురిపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా సర్వ మానవాళికి ఆయన జీవాహారమైపోయారు. దైవ పోషకుడిగా కనబడుతున్నారు. అందుకని పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థిస్తున్నట్లు మనకు కనబడుతుంది. వారి అవసరతను దేవుడు ఎలాగూ తీర్చారో మన అవసరతలను కూడా దేవుడు తీర్చగలరు. 30 లక్షల మందికి ఆహారం పెట్టిన దేవుడు నిన్ను నన్ను పోషించలేరా? దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే దేవుడు తప్పకుండా పోషించగలడు. నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును, కాకుల కాజ్ఞ ఇచ్చి యాకు ఆకలి తీర్చాలేదా? ఏలియాకు కాకుల ద్వారా ఆహారం ఇచ్చి తృప్తిపరచలేదా? అలాగే దేవుడు మనల్ని కూడా పోషించి మన అవసరతలను తీర్చి మనల్ని కూడా తృప్తిపరిచే వారై ఉన్నారు. అతి భాగ్యం దేవాది దేవుడు మనకందరికీ